Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సో ఆ స్టోరీ తర్వాత ఇందాము. మీ స్టోరీ గురించి చెప్పు. సో మరదలు బావా మరదలు అంటే చాలా క్యూట్ గా ఉంటది లవ్ స్టోరీ. సో ఎంత క్యూట్ ఉండేది మీ లవ్ స్టోరీ? అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎలా గడిపేవాళ్ళు? అన్ని ఏరియాస్ కి సాగర్ అంటూ విజయవాడ అంటూ అన్ని ఏరియాస్ తీసుకొని వెళ్తుండే, టెంపుల్స్ కంటే ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తుండే తను. అయితే తర్వాత ఏమైందంటే ఇంకా ఇట్లా ఇట్లా చిన్నగా ఒక గొడవలు వస్తున్నాయి, ఆ అమ్మాయి వల్లనే గొడవలు వస్తున్నాయి సో మాకు. ఆల్రెడీ ఉంది నీ బెస్ట్ ఫ్రెండ్ మీ మధ్యలో ఉంది. కిరికిరి పెట్టడానికి ఉంది ఆల్రెడీ. ఓకే. అయితే మా మధ్య ఇంకా గొడవలు పెడుతూనే ఉంది, రోజుకు ఒక గొడవ అయితేనే ఉంది. తను కొట్టడం, ఇట్లా తిట్టడం, ఇట్లా చేస్తుండే. మీ మధ్యలో లవ్ లేదు, ఓన్లీ గొడవలే. ఇంక గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు ఎనీ టైమ్. వచ్చిన ప్రతిసారి, ఇంటికి వచ్చిన ప్రతిసారి గొడవ. మా మమ్మీ అడుగుతుండే ఎందుకు ఏడుస్తున్నావు అని. అయ్యో. ఇంకేం ఇంకా నార్మల్ గొడవ అయింది అది ఇది అని చెప్పేస్తున్నా నేను. ఇట్లా అవుతుందని చెప్పలేను నేనైతే. ఇంకా తను ఇట్లా మొత్తం ఇట్లా చేస్తుండే. సో కనీసం 1 month 2 months అయినా మంచిగా లవ్ చేసుకోలేదు? అసలు చేయలేదు, ఊరికే గొడవ పెడుతుండే. ఆ అమ్మాయి వచ్చి ఏమని పిలిచేవాడు నేను? నా రమ్య అనే పిలుస్తుంది. నువ్వేమని పిలుస్తావు? బావా అని పిలుస్తాను. బావానే పిలుస్తావా? ఎక్కువ బావా అనే పిలుస్తుండే, తను రమ్య అని పిలుస్తుండే. సో ఎక్కువ లవ్ కొనసాగలేదు, మధ్యలో కిరికిరిలో పెట్టేస్తుంది. సో ఏం చేస్తావు అప్పటికి? ఏం చేస్తున్నావు అంట మధ్యలో నువ్వు? అంటే లైక్ అంత చెడుగా చెప్పడానికి నువ్వేం చేసావు అంటే? నేనేం చేయలేదు, నా ఫ్యామిలీకి తెలుసు, తనకు కూడా తెలుసు, మా బావకి తెలుసు నేనేం చేయనని. ఏ అబ్బాయితో మాట్లాడినని తనకు తెలుసు. లేని పొంది మొత్తం చెప్పేస్తుందంట అమ్మాయి. ఇట్లా చేస్తుంది, కాలేజ్ ఇట్లా చేస్తుంది. ఆ రోజు కాలేజ్కి కూడా వచ్చాడు నా కోసం. తను ఇట్లా చేస్తుందంటే నా మీద అనుమానం ఎక్కువ ఉండే. ఇట్లా కాలేజ్కి వచ్చి ఒకరోజు కాలేజ్లో కూడా ఉన్నాడు, ఎవరితో మాట్లాడిన తెలుసు, కానీ కావాలని చెప్తుంది అమ్మాయి ఇట్లా అనేసి. ఇట్లా చేస్తుంది. ఏమని చెప్తుంది అంటే? నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, వేరే వాళ్ళతో ఉంటున్నా అనేసి చెప్తుందంట. ఓకే. అది నాకు ఎవరు చెప్పారు అంటే, తను చెప్తున్నాడు అప్పుడు వేరే అన్న ఉండే, నాకు ఎక్కువ క్లోజ్ అన్న. నాకు అన్న చెప్పాడు, ఇట్లా చెప్తుందిరా మీ ఫ్రెండ్, ఇట్లా చెప్తుంది మీ బావకి అది ఇది అని చెప్తే, ఇట్లా గొడవ పెడుతూ ఉండే అమ్మాయి, బాగా గొడవ పెడుతుండే, ఇట్లా చేస్తుండే. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే, నేను ఎందుకు చేస్తా, నాకేం అవసరం అనేసి అని. ఇంకా అందరం, నేను, ఆ అన్న, మా బెస్టీ, మా బావ, నలుగురం ఉన్నాం. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అనేసి అడిగాను అమ్మాయిని. అడిగితే నేనేం చెప్పలేను అంటే, మా బావ ఏమంటున్నాడు, నువ్వు చెప్పావు కదా అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పావు కదా అనేసి మొత్తం అడిగితే, తర్వాత అమ్మాయి ఏం చెప్పేసింది, అవును ఇట్లా చేస్తుంది ఈ పిల్ల అని చెప్పి. అన్నకు కూడా తెలిసి నేను ఎట్లుంటాను అనేసి. ఇంకా అన్నకు చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు మా బావ. నమ్మకపోయేసరికి ఈ అమ్మాయి మాటలు ఎక్కువ నమ్ముతున్నాడు. నమ్మేసరికి ఎందుకు వాళ్ళు ఆ పిల్ల అంటే ఎందుకు అంత ఇష్టం, నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు? ఫిజికల్ గా రిలేషన్ ఉన్నారా వాళ్ళు? తెలియదు మేడం నాకు. మీరేమన్నా ఫిజికల్ గా కమిట్ అయ్యారా? ఆహా లేదు, కానీ తనంటే ఇష్టం నాకు. తన 5 years నుంచే ఇష్టం, తనకి చిన్నప్పటి నుంచే ఇష్టం. వాళ్ళు లేదు అని చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఓకే. ఒక మగాడు ఇష్టమైన అంటే ఐ మీన్ మరదల్ని పక్కన పెట్టేసి ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడంటే అక్కడ ఏంటి కారణం అయి ఉండొచ్చు? ఏదో నేను కనుక్కోలేదు, ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు ఏం చేస్తాడు మీ బావ? చదువుకుంటాను నాతో పాటే, సేమ్ ఇద్దరం చదువుకుంటూనే ఉంటాం. ఇంకా తర్వాత ఇట్లా చేస్తున్నాడు అనేసి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, చదువు ఆపేసి వాళ్ళ మమ్మీతో పాటు పని తీసుకుపోతుండే. వాళ్ళ మమ్మీతో పాటు పని తీసుకొని వెళ్ళి పని నేర్పించుకొని ఇట్లా చేస్తుండే. సో చివరికి అమ్మాయి మాట్లాడేసి నన్ను వదిలేసాడు. నన్ను వదిలేసి ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకుందామనేసి అనుకున్నారు వాళ్ళు. నన్ను చాలా అంటే చాలా నమ్మిచ్చాడు తను. ఈ గొడవలతో 5 years నడిచిందా మీ లవ్ స్టోరీ? ఓన్లీ గొడవలే? అమ్మాయి పెట్టిన దానికి గొడవలు. మరి మీ ఇంట్లో వాళ్ళైనా ఒకసారి తెలిసింది కదా, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు, వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు? మీ అమ్మ వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత కూడా నహా లేదు, నీ కూతురు అంటే ఇష్టం లేదు, జస్ట్ నేను టైం పాస్ కోసం చెప్పాను అనేసి చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పాడు వాళ్ళు? చెప్పాడు మమ్మీ వాళ్ళతోనే, టైం పాస్ కి చేస్తున్నా అనేసి అన్నాడు. మా మమ్మీ వాళ్ళు షాక్ అయ్యారు. ఇలాంటి వాడి కోసం పెట్టి కొట్టద్దు అక్కడే. ఏ అమ్మాయి జీవితాలు నాశనం చేస్తారండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఇంటికి వచ్చి మరి ధైర్యంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి లాగు పెట్టి కొట్టాల్సిందే అక్కడే. అలా పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇంకో అమ్మాయికి ఎందుకురా నీకు అవసరం అని చెప్పి. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ కొడుక్కి. ఎవరు? వాళ్ళ మమ్మీ వాళ్ళు, మా బావ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. చేసేసారా వేరే అమ్మాయిని, అవసరం లేదు మనకి అమ్మాయి అనేసి అంటున్నారు. వాళ్ళ మమ్మీ కూడా నమ్మేసింది అమ్మాయి మాటలు. ఇట్లా చేస్తున్నారు. డైలీ రొటీన్ ఏంటి? నువ్వేం చేస్తావు అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి? నేను ఇంట్లో పనులు ఎక్కువ చేస్తాను మేడం. బయటికి వెళ్ళు? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను నేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా నా చదివింది నేను చదువుకుంటాను. ఆయనతో టైం స్పెండ్ చేయడం గానీ, ప్రేమగా మాట్లాడడం గానీ. నేను మాట్లాడడం నచ్చింది అసలు నీ బావులో ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నువ్వు?
నేను అసలు ఎక్కడికి వెళ్ళని తనకు తెలుసు మేడం. తను చూస్తూనే ఉంటాను, నేను కాలేజ్కి వెళ్ళేది ఎప్పుడు వస్తానో మొత్తం చూస్తూనే ఉంటాను. ఒకరోజు వచ్చి కూడా చూసాను, నేను ఎవరితో మాట్లాడను. కాలేజ్కి వచ్చి కూడా గొడవ పెట్టుకున్నాడు ఇట్లా అనేసి, సార్స్ వాళ్ళ ముందు అందరి ముందు గొడవ పెట్టుకున్నాడు. సో మొత్తానికి అనుమానం నీ మీద, చాలా అంటే చాలా అనుమానం మేడం. అనుమానం వల్ల విడిపోయాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఏ అబ్బాయి మరి పెళ్ళన్నావు ఏంటి, ఏమీ లేకుండా ఇట్లా ఎట్లా మాట్లాడతావు, లాస్ట్ ఫైనల్ గా ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకున్నారంటే తన వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయినే చేసేసుకో, ఇంకొద్దు, నన్ను వదిలేసామంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఆ అమ్మాయి ఏంటి, నన్నే చేసుకో నువ్వు, నేను లేకపోతే చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అమ్మాయి ఏం చేస్తుంది, చాక్ తీసుకొని కోసుకుంటా చచ్చిపోతా అని బ్లాక్మెయిల్, మా ఫ్యామిలీని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి వచ్చి. మా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరిని ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆఖరికి మా బావని కూడా బ్లాక్మెయిల్ చేసేసింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సినంత అవసరం వచ్చింది నాకు ఏమో తెలియదు మేడం. ఏం వీళ్ళిద్దరు అడగలేదు ఎప్పుడు, నేను ఎప్పుడు అడగలేను. అంటే లైట్ తీసుకున్నాను నేను, మా బావ ఇట్లా చేస్తున్నాడు కదా, అమ్మాయి కావాలంటున్నాడు కదా అనేసి వదిలేసాను నేను కూడా. సరే లైట్ తీసుకుందాం, ఇంకా మా మమ్మీ వాళ్ళు చూపించి అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను మైండ్లో. అయితే ఇంకా తర్వాత మా బావ ఇట్లా అమ్మాయిని చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ బాగా ఎక్కువ చేస్తుంది. ఇంకా వీళ్ళ మమ్మీ వాళ్ళు వదిలేసుకోండి ఇంకా ఇద్దరు, మీకు మాకు సంబంధం లేదనేసి గొడవలు అయిపోయాయి ఇట్లా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు రోజు మా ఇంటికి వస్తూనే ఉంటారు, మా మామయ్య వాళ్ళ మా బావ వాళ్ళ డాడీ వస్తూనే ఉంటారు రోజు. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండే కదా, ఇంకా అలా అనేసి వస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చినా కూడా మాట్లాడడం మేము. ఇంకా అలా అయిపోయింది. ఆవిడ వచ్చి బెదిరించడం వల్ల మీ బ్రేకప్ అయింది అక్కడ. బ్రేకప్ సో ఎందుకు నిజమే, ఇప్పుడు మనల్ని కాదనుకున్న వస్తువు అది ఎప్పటికీ మంది కాదు మేడం. మంచి పని చేసావు, వదిలేసాను. ఓకే డన్. సో గొడవలతో అలా నీ 5 years లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ తర్వాత ఆయనకి ఏం చెప్పావు? ఆయనకి అంటే మనం ఇంకా వద్దింకి ఇక్కడతో ఆపేద్దాము అనేసి ఆయనతో ఎప్పుడు మాట్లాడవు అసలు? ఆయన అది ఫ్యామిలీ గొడవలోనే ఇంకా చెప్పేసాను, నాకు సెట్ అవ్వదు, అసలు నాకు సెట్ అవ్వవు, నేను మా మమ్మీ వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకుంటా, అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుంటా అనేసి ఆ రోజు చెప్పేశాను మేడం. నేను డైరెక్ట్ గా ఆయనకే చెప్పేశాను. అయితే నెంబర్ కూడా బ్లాక్ చేసేసాను. ఆయన వేరే నెంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నాడు అప్పుడు. ఆయన ఏమన్నారు? ఓకే లైట్ పిచ్చా లైట్ నువ్వు అని అన్నాడు నన్ను. ఓకే సర్లే అనేసి లైట్ తీసుకున్నాను నేను కూడా. మా మమ్మీ వాళ్ళు కూడా వద్దు, మనకి ఇలాంటి వాళ్ళు అసలు మనకి సెట్ అవ్వదు, నీకు వీడికన్నా మంచి అబ్బాయిని తెచ్చి లవ్ ఎక్కడ చూపించాడని నువ్వు వాడనికి పడ్డానికి నాకు అర్థం కాదు. ఇష్టం మేడం, తను ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ ఇష్టాన్ని తెలియజేసే వ్యక్తపరిచే ఒకటి ఉంటది. సో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంటే నువ్వు ఆ ఇష్టాన్ని నువ్వు సరిగ్గా చెప్పు ఉండలేదేమో అబ్బాయికి. చెప్పాను మేడం, చెప్పినా కూడా వినలేదు తను. నాకు ఆ అమ్మాయి కావాలని, నాకు నువ్వంటే కాళ్ళు కూడా పట్టుకున్నాను మేడం, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పినా కూడా వినలేదు తను. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? 3 years అవుతుంది మేడం వచ్చి. అంటే ఆ గొడవ జరిగిన ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు? అంటే మంత్సా, ఇయర్సా? జాన్లో గొడవలు అయినాయి, మేలో వచ్చేసాను మేడం నేను. ఓకే, అప్పుడు ఇంకా తిను పరిచయం అయిన తర్వాత ఇద్దరం బెస్టీస్ గా లవర్స్ అయిపోయాం మేడం. లవర్స్ అనకండి అమ్మా, మీకు ఎవరు చెప్పలేదా? అంటే మీ క్లాస్ లో మీరు ఇట్లా లవర్స్, మేము అట్లా అట్లా కరెక్ట్ కాదు అది, అంతే కాదు, మీకు కూడా అనిపించలేదా? మాకు ఒక అమ్మాయి మీద అమ్మాయికి ఫీలింగ్స్ రావడం ఏంటి? కాదు, మీ ఇద్దరు స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది నాకు అర్థం కాదు. ఓకే, ఆడపిల్లలు తోడుకు తోడు ఉంటారని రూమ్ తీసుకున్నారు, దట్స్ ఓకే, ఎవరైనా ఓకే అంటారు. ఈ మధ్యలో ఈ లవ్ ఏంటి నాకు అర్థం కాదు. అబ్బాయిల మీద చూపించే ప్రేమ అమ్మాయిల మీద కూడా చూపించచ్చు కదా మేడం. నువ్వు మీ ఇద్దరు నాకు ఒక్కటి క్లారిఫై చేయండి, లవ్ అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఎట్లా నాకు కాస్త డిఫైన్ చేయండి అది. ఓకే, ఉన్నాము, రూమ్ తీసుకొని ఉన్నాము, ఒకళ్ళ ప్రాబ్లం ఒకళ్ళు షేర్ చేసుకున్నాం, మొత్తం అయింది. కొన్ని రోజులు అలా మూవ్ అవుతూ ఉండగా తన మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, తనకి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ మీన్స్ ఆడపిల్లకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి? కేరింగ్ చూపించడం మేడం, ఓన్లీ జస్ట్ కేరింగ్ నచ్చింది అంతే. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, కేరింగ్ ఉంది. నెక్స్ట్ మేము అలా మూవ్ ఆన్ అవుతున్నాం, నాకు సమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అదే టైంలో వచ్చి తను ప్రపోజ్ చేసావా? చేసేసాను మేడం. బా మళ్ళీ చేశాను అనకి ఇంకా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.